హలో! ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. నేను చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్‌లో చేస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. చేపల్ని ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకొని, అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం 1 స్పూన్ అలా ఆయిల్ వేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. చేపలకి ఉప్పు కారం బాగా పడుతుంది. తర్వాత చిన్న కళాయిలో కొద్దిగా మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి మొత్తం లైట్గా వేయించాలి. కొద్దిగా కొబ్బరి వేసి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు చేపల గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కర్రీకి. కొంచెం మెంతులు, కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎక్కువే వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి అలాగే డైరెక్ట్గా. పైన కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన ఆవాలు, జీలకర్ర, కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. తర్వాత ఇలా చాప్ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడే తిప్పాలి, తర్వాత గంట పెట్టకూడదు. ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా లైట్గా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు గుజ్జు వేయాలి. మనకి సరిపడా ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. ఇలా మూత పెట్టి 15 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఈ టైంలో చేప ముక్కల్ని గంటితో అస్సలు తిప్పకూడదు, ఇలా కదుపుకోవాలి. లాస్ట్లో కొంచెం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.